నిర్మల్ జిల్లాలో శాంతి భద్రతలు గతి తప్పాయని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. లక్ష్మణచంద మండల కేంద్రంలో ఇటీవల జరిగిన ఓ సంఘటనలో జైలుకు వెళ్లిన యువకులను స్థానిక సబ్ జైల్లో గురువారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మల్ జిల్లాలో ఎస్పీ జానకి షర్మిల వచ్చిన తరువాత శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆరోపించారు. కేవలం హిందువులపై కక్ష సారింపు పూరితంగా అక్రమ కేసులు నమోదు చేస్తూ జైలుకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి డీజీపీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి 43 మంది మీద 307 సెక్షన్ పెట్టినటువంటి ఘనత ఇక్కడ ఎస్పీ గారు. అంతేకాదు, మొన్న నిర్మల్ నియోజకవర్గంలో ఒక గ్రామంలో చిన్న గొడవ జరిగితే ఇద్దరి మీద 307 సెక్షన్ పెట్టి ఇద్దరిని జైలుకు పంపించినటువంటి, 2 వర్గాలను జైలుకు పంపించినటువంటి చరిత్ర. అంతేకాదు, మొన్న రాజకీయంగా ఇక్కడ ఎంపీపీ ఎన్నికలు జరిగితే ఎంపీపీ ఎన్నికల సందర్భంగా ఒక కంప్లైంట్ మీద అట్రాసిటీ సెక్షన్ పెట్టేసి ఒక మండల నాయకుడిని ఇరికించే ప్రయత్నం చేసినటువంటి ఘనత. అంతేకాదు, నిన్నాక మొన్న ఈ ప్రాంతంలో హనుమాన్ల గుడి కోసం నిర్మాణం జరుగుతున్నటువంటి స్థలంలో కొందరు దుండగులు దేవతగా భావించేటువంటి రాగి చెట్టును గొడ్డలతో నరికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ విగ్రహాన్ని పక్కన పడేస్తే మేము ఎంతో ఓపికతోటి గొడవలు జరగద్దని చెప్పేసి మేము శాంతియుతంగా వారికి సహకరించినప్పటికీ నిన్న లక్ష్మణచంద మండలంలో ఒక అమ్మాయి బడి నుంచి వస్తుంటే 3 దుండగులు బైక్ మీద వెళ్తూ అమ్మాయిని టీజ్ చేయడము, భయపెట్టడము, అమ్మాయిని భంగపరచడము జరుగుతుంది. అమ్మాయి అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అన్నదమ్ములకు చెప్తే అక్కడ జరిగిన చిన్న గొడవకి 2 వర్గాల మీద 307 సెక్షన్ పెట్టి ఇద్దరిని రిమైండ్ పంపిన చరిత్ర ఎవరికైనా ఉంది అని అంటే అది నిర్మల్ ఎస్పీ గారికి మాత్రమే ఉన్నది. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ రకంగా ఉంది అని అంటే నిర్మల్ జిల్లాకు వస్తే అర్థమవుతుంది.